శనివారం అంటే ఈరోజు ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అనుబంధ వ్యక్తులు సాక్షిలో వచ్చిన ఒక కథనంపై విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాక్షి మరీ దారుణంగా తయారైంది, అసందర్భంగా కథనాలు రాస్తోంది అంటూ కూడా విమర్శలకు దిగుతూ ఉన్నారు. అదేంటంటే సాక్షి పత్రిక ఈరోజు బ్యానర్ ఐటమ్గా యావజ్జీవం తప్పదు, చంద్రబాబు నాయుడికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అమరావతి భూములు, ఇసుక స్కాము, లిక్కర్ స్కామ్, వీటన్నింటిలోనూ ఆయనే ప్రధాన సూత్రధారి ఉన్నారు, పాత్రధారి కూడా ఆయనే. కాబట్టి ఆయనకి యావజ్జీవం తప్పదు అంటూ బ్యానర్ ఐటంగా ఒక కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జైల్లోకి వెళ్తున్న ఒక ఫోటోను కూడా ప్రముఖంగా ప్రచురించింది. దీని తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, అనుబంధ వ్యక్తులు కావచ్చు, మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రతిఘటన మొదలైంది. అసలు సాక్షి ఎందుకు రాసింది ఈ కథనం? ఇప్పుడు రాయాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా కోర్టా సాక్షి ఏమైనా యావజ్జీవం పడుతుందని ఎలా చెప్తారు? చంద్రబాబు నాయుడు ఈరోజు సిఐడి కార్యాలయం వద్ద పూచీకత్తు సమర్పించేందుకు వెళ్తూ ఉంటే ఏకంగా శిక్ష పడిపోతుందని ఎలా రాస్తారు? ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కాదా మీడియా చేయాల్సిన ఇదేనా పని అంటూ పెద్ద ఎత్తున సాక్షిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే సాక్షి పత్రిక ఎందుకు ఇలా ఈరోజు హఠాత్తుగా చంద్రబాబుకు యావజ్జీవం తప్పదు అంటూ బ్యానర్ ఐటంగా తొలి పేజీలోనే ఎందుకు రాసింది అన్న అనుమానం కూడా చాలామందికి ఉంది. కానీ ఈ దిశగా రెచ్చగొట్టింది మాత్రం ఈనాడు పత్రికే. ఈ వారంలోనే సోమవారం రోజు ఒక కథనం ప్రచురించింది, శుక్రవారం రోజు ఒక కథనాన్ని ఈనాడు పత్రిక బ్యానర్ ఐటంగా ప్రచురించింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. అదేంటి అంటే సోమవారం ప్రచురించిన కథనం చూస్తే వాయిదాల వీరుడు, అవినీతి ధీరుడు, సిబిఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా జగన్ బతుకుతున్నారు, జగతి పబ్లికేషన్ కేసులో తాజాగా 381 సార్లు వాయిదా వేయించుకున్నారు అని రాస్తూనే ఈనాడు పత్రిక కూడా రాసింది. ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది అంటూ సోమవారం రాసింది. సరే, ఆ రోజైనా ఆగిందా అంటే లేదు. మళ్ళీ నిన్న శుక్రవారం కూడా అదే తరహాలో కథనం. పచ్చదనం కుదించి ప్రజాధనం భుజించి వైఎస్ నిర్ణయాలతో విశాఖలో రామ్కి భూదోపిడి, అయోధ్య రామరెడ్డికి 133 కోట్ల అయాచిత లబ్ధి, ప్రతిగా జగన్ పత్రికలోనికి 10 కోట్లు వచ్చింది. ఈ కేసుల్లో కూడా జగన్ దోషిగా తేలితే 7 ఏళ్ళు జైలు శిక్ష అంటూ మళ్ళీ నిన్న ఈనాడు పత్రిక రాసింది. అంటే ఈనాడు పత్రిక ఏమో ఎందుకు ఇప్పుడు రాస్తోంది అంటే ఈనాడు పత్రిక ఈ ప్రయత్నం ఈరోజు కాదు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన 2009కి ఎన్నికలకు వెళ్ళడానికి ముందు కరెక్ట్గా ఇలాగే ఒక 2 నెలలు 3 నెలల నుంచి రోజు అంతదో చేశారు, ఇంతదో చేశారు, వైఎస్ఆర్ ఆయన కుమారుడు మొత్తం దోపిడీ చేస్తున్నారంటూ 3 నెలలు రాసింది 2009లో. కానీ అప్పుడు కూడా మళ్ళీ వైఎస్ఆరే గెలిచారు. తర్వాత 2014 ఎన్నికలకు వచ్చేసరికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇలాగే దోపిడీ చేసేసారంటూ 3 నెలలు వరుసగా కథనాలు రాసింది. ఆ తర్వాత 2019 ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలే ఈనాడు పత్రిక చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉండడంతో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నాటి కేసుల్ని కూడా తెరపైకి తెచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆ కేసుల్లో ఇంత శిక్ష పడుతుంది, అప్పట్లో ఇలా దోపిడీ చేశారు అంటూ ఈనాడు పత్రిక తీర్పులు కూడా రాసేస్తుంది. ఇలా తప్పించుకొని తిరుగుతున్నారు, పక్కా ఆధారాలతో సిబిఐ ఛార్జ్షీట్ వేసింది, కానీ శిక్ష పడడం లేదు, వాయిదాలతోనే ఆయన తప్పించుకుంటూ ఉన్నారు అంటూ కోర్టుల్ని కూడా ప్రశ్నించేలాగా ఈనాడు పత్రిక రాయడంతో పాటు సోమవారం రోజు శుక్రవారం రోజు జగన్మోహన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది అంటూ కథనాలు రాసింది. మరి ఆ రోజు సోమవారం రోజు కావచ్చు, నిన్న కావచ్చు వైసీపీ వాళ్ళకు కూడా ఇలాగే మండి ఉంటుంది కదా అన్న కౌంటర్ అయితే అధికార పార్టీ నుంచి వస్తోంది. జగన్మోహన్ రెడ్డి కేసులు సిబిఐ విచారణ జరుగుతోంది, కోర్టులో ఉన్నాయి, అయినా సరే ఈనాడు తీర్పులు ఇచ్చేస్తూ రాస్తూ ఉంది, ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో కూడా రాస్తుంది. అలా రాసినప్పుడు వైసీపీ వాళ్ళకు, మా కార్యకర్తలకు మండకుండా ఉంటుందా అని వైసీపీ ప్రశ్న. అందుకు కౌంటర్ కానీ అన్నట్టు ఈరోజు సాక్షి పత్రిక కూడా ఈ స్కిల్ డెవలప్మెంటు, అమరావతి, ఇసుక, మద్యం ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారి కాబట్టి ఆయనకి యావజ్జీవం పడుతుంది అంటూ సాక్షి పత్రిక కూడా కౌంటర్గా రాసేసినట్టుగా ఉంది. సో కాబట్టి ఈనాడు పత్రిక రాసిన కథనాల గురించి మాట్లాడకుండా కేవలం సాక్షి పత్రిక మాత్రమే చంద్రబాబుకు వ్యతిరేకంగా అలా ఎలా రాస్తుంది, చంద్రబాబుకు యావజ్జీవం తప్పదని ఎలా రాస్తుంది అంటూ కొందరు ప్రశ్నించడం మాత్రం డబుల్ స్టాండర్డ్గా ఉంది. మరి ఈనాడు పత్రిక రాయచ్చా? పైగా కోర్టులో ట్రయల్ జరుగుతున్న కేసులపైన తీర్పులు ఇవ్వచ్చా ఈనాడు అన్న ప్రశ్న కూడా అధికార పార్టీ నుంచి వస్తోంది.